డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. మనకి రాజమండ్రి నగరానికి మొదటిసారిగా మాస్టర్ ప్లాన్ 1975లో శాంక్షన్ అయిందండి. తర్వాత 1975లో ఉన్న మాస్టర్ ప్లాన్కి భూమి మీద జరిగే డెవలప్మెంట్స్కి వ్యత్యాసాలు ఉండడం వల్ల జనరల్గా ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ ప్లాన్ రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం 2010వ సంవత్సరంలో కౌన్సిల్లో ఒక తీర్మానం చేసుకోవడం జరిగిందండి. అప్పుడు కూడా నేనే సిటీ ప్లాన్ ఇన్ఛార్జిగా ఉన్నాను. అప్పుడు మనం కొత్తగా మాస్టర్ ప్లాన్ రాజమండ్రి నగరానికి తయారు చేసుకోవాలని ఒక తీర్మానం చేశారండి. ఆ తీర్మానం తర్వాత అప్పుడు మనం ఈ మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి టెండర్స్ ఇచ్చాము. ఆ టెండర్స్లో ఆర్వి అసోసియేట్స్ హైదరాబాద్ వారికి మనం వర్క్ అలాట్ చేయడం జరిగింది. తర్వాత మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి కావాల్సిన శాటిలైట్ ఇమేజరీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ ఉంటుందండి. వారి దగ్గర నుంచి మనం శాటిలైట్ ఇమేజరీ ప్రొక్యూర్ చేసి ఈ ఆర్వి అసోసియేట్స్ వారికి అందజేసిన దగ్గర వాళ్ళు ఒక డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. దానికంటే ముందుగా కూడా డ్రాఫ్ట్ తయారు చేసే దానికి ముందు వేరియస్ స్టేక్ హోల్డర్స్తో ఇక్కడ దఫదఫాలుగా మీటింగ్లు కూడా పెట్టడం జరిగిందండి. అలాగే అప్పుడు కౌన్సిల్ వారిని కూడా సంప్రదించి అప్పుడు కౌన్సిల్ గౌరవ కార్పొరేటర్లతో చర్చించి వారి యొక్క అమూల్యమైన సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే రాజమండ్రి నగరంలో ఉన్న వేరియస్ గవర్నమెంట్ ఆఫీసుల వాళ్ళని కూడా కన్సల్ట్ చేశారు. అలాగే వేరియస్ ఆర్గనైజేషన్స్ అంటే బిల్డర్స్, రియల్టర్స్, తర్వాత ఈ మర్చెంట్స్ అసోసియేషన్ వీళ్ళందరినీ కూడా సంప్రదించి వారి యొక్క అమూల్యమైన సూచనలు కూడా తీసుకోవడం జరిగిందండి. ఇవన్నీ కూడా తీసుకున్న టైంలో వాళ్ళు డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ తయారు చేసి మనకి కార్పొరేషన్కి సబ్మిట్ చేయడం జరిగింది. కార్పొరేషన్ వారు అప్పట్లో ఈ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ మనకి ఆర్పీ అసోసియేట్స్ వాళ్ళు ఇచ్చినప్పుడు మనకి కౌన్సిల్ లేదండి. అప్పుడు జాయింట్ కలెక్టర్ గారు మనకి ప్రత్యేక అధికారిగా ఉన్నారు. వారి యొక్క ఆమోదంతో డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరిగింది. తర్వాత గవర్నమెంట్ నుంచి కరస్పాండెన్స్ జరిగిందండి. తర్వాత మనకి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ నోటిఫై చేయమని అంటే అభ్యంతరాలు ప్రజల నుంచి ఒక 60 రోజుల్లో అభ్యంతరాలు కాల్పర్ చేయమని చెప్పి మనకి గవర్నమెంట్ ఆ జీవోలో తమరు ఏదైతే జీవో చెప్పారో ఆ జీవోలో శాంక్షన్ చేస్తూ అంటే ఆమోదం తెలుపుతూ ఓన్లీ ఫర్ నోటిఫైయింగ్ ది మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పి మనకి ఆమోదిస్తూ మా జీవో రావడం జరిగిందండి. ఆ జీవో వచ్చిన తర్వాత మనం 2 నెలలు టైం ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు కార్పొరేషన్ వారు. తర్వాత మనం ఆ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ని మనకి ఏవైతే 13 గ్రామ పంచాయతీల్లో మనకి మన పరిధిలోకి వస్తున్నాయి మాస్టర్ ప్లాన్ పరిధిలో ఆ పంచాయతీల్లో కానీ మన మున్సిపల్ ఆఫీస్లో కానీ రాజమండ్రి నగరంలో ఉన్న వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో కూడా మనం డిస్ప్లే చేయడం జరిగింది. అలాగే 2 పేపర్స్లో కూడా డైలీ న్యూస్ పేపర్స్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. అంటే వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి కాబట్టి ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకోవడం కోసం అని చెప్పి 60 రోజులు టైం ఇస్తూ మనం వారి దగ్గర నుంచి అభ్యంతరాల కోరుతూ మనం నోటిఫై చేసాము. అయితే అప్పట్లో కొన్ని అంటే ఒక గజెట్ ఒకటి వేయాలి, గజెట్ వేయడం మర్చిపోయారు మన వాళ్ళు. అందుకని చెప్పి మళ్ళీ తర్వాత అభ్యంతరాలు వచ్చిన తర్వాత మరొకసారి మనం గజెట్ వేస్తూ మళ్ళీ ఫుల్ ప్రాసెస్ మళ్ళీ మనం తీసుకున్నాం. మళ్ళీ 2 నెలలు టైం ఇచ్చాం. మళ్ళీ 2 పేపర్లు వేసాం. అన్ని పంచాయతీల్లో కూడా డిస్ప్లే చేసాం. మన కార్పొరేషన్లో డిస్ప్లే చేసాం. అంటే మనం 2 సార్లు ఇచ్చాం అవకాశం అభ్యంతరాలు దాఖలు చేయడానికి. ఆ విధంగా వచ్చిన అభ్యంతరాలన్నీ కూడా మనం ఫారం నెంబర్ 14 ఏపీటీపీ యాక్ట్ ఫారం నెంబర్ 14లో పొందుపరిచి మనం డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ వారికి పంపించడం జరిగింది. డైరెక్టర్ గారు వాళ్ళ యొక్క టెక్నికల్ రిమార్క్స్ ఇచ్చారు. దాంతో ఇప్పుడు మనకి ఫస్ట్ మన కౌన్సిల్ మీటింగ్లో పెట్టడం జరిగింది. అలాగే అవి కాకుండా కొన్ని అబ్జర్వేషన్స్ అంటే డిపార్ట్మెంట్ పరంగా కమిషనర్ గారు లేకపోతే నేను లేకపోతే మా సిబ్బంది కానీ వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ కూడా కొన్ని మనం పొందుపరిచాం. ఆ పొందుపరిచినవి కూడా మనం ఫారం నెంబర్ 14 బుక్లెట్లో పొందుపరచడం జరిగిందని అది డైరెక్టర్ గారి దగ్గర నుంచి క్లియర్ వచ్చిన తర్వాత కౌన్సిల్ వారికి సబ్మిట్ చేసాం. తర్వాత కౌన్సిల్ వారు కిందటి మీటింగ్లో వారి యొక్క సూచనలు కూడా గౌరవ సభ్యుల యొక్క సూచనలు కూడా తీసుకోమని చెప్పి పోస్ట్పోన్ చేయడం జరిగిందండి. అలాగే వారి యొక్క సూచనలు కూడా ఇప్పుడు మనం పొందుపరిచాం పుస్తకంలో, అవి కూడా ఇప్పుడు మనకి సబ్మిట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో 21 గ్రామాలకు సంబంధించిన మన స్పెషల్ ఆఫీసర్ కూడా వేయడం జరిగింది. ఏదైతే ఉందో 2 బీట్ మార్చ్ విలేజెస్ ఇంకా మర్జర్ జరగలేదు. ఏదైతే ఉందో అది కోర్టు కేసు ఒకటి పెండింగ్ ఉండడం వలన అక్కడ కూడా కొన్ని విషయాలు తీసుకున్నప్పుడు కూడా మనకి 13 గ్రామాల వరకు సంబంధించిన ఇప్పుడు మన మాస్టర్ ప్లాన్లో డీటెయిల్ రోడ్ నెట్వర్క్ కూడా వచ్చేసింది. దానికి సంబంధించి ఆ మిగిలిన మిస్ అయిన 8 విలేజెస్ కూడా
ఆర్వీఎస్ఎస్ఎల్ పిలిపించి డీటెయిల్డ్గా రోడ్ నెట్వర్క్స్ కానీ ఏదైతే ఉందో రెడీ చేయమని చెప్పాం. అది సప్లిమెంటరీగా మనం ఒక 2-3 months తర్వాత దాన్ని వ్యాపారం కూడా ఇంక్లూడ్ చేసి యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే ముందు ఒక 6-7 years నుంచి అడిగిన ప్రక్రియ ఏదైతే ఉందో 13 గ్రామాల వరకు డీటెయిల్గా చేయడం జరిగింది. దీంతో పాటు మిగిలిన 8 గ్రామాలతో వచ్చినప్పుడు కూడా వ్యాపారం కూడా ఇంక్లూడ్ చేసి చేస్తామన్న విషయం కౌన్సిల్ ముందు ఉంచుతాం. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒకటి ఇంపార్టెంట్ ఇష్యూ కూడా మన ముందు ఉంచారు. ఏదైతే గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే కార్పొరేట్ హెడ్ క్వార్టర్ అనుకుంటున్నారో దానికి సంబంధించినది కూడా మన కార్పొరేషన్ సంబంధించిన కమిషనర్ కూడా ఒక అబ్జెక్షన్స్ కూడా ఫైల్ చేసాము. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఉన్న దాని వరకు కూడా ఏడీపీ రోడ్ బేసిస్ మీదే అంత డెవలప్మెంట్ కానీ ఏదైతే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ వరకు ఉన్న తర్వాత చుట్టుపక్కల గ్రామాలు ఏవి కూడా ఇంక్లూడ్ చేయలేదు. అదొకటి మిస్ అయింది. వ్యాపారం కూడా ఇంక్లూడ్ చేస్తూ మనం పెట్టిన అబ్జెక్షన్ ఏంటంటే ఇప్పుడు కెనాల్ రోడ్డు ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా కానీ వరల్డ్ బ్యాంక్ ఫండ్ ద్వారా కానీ 200 crores ప్రాజెక్ట్ 4 లేన్ వస్తుంది మనకి. కడియం రోడ్ కెనాల్ రోడ్ అంతా కూడా మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ కలుపు. ఇది ఎప్పుడైతే 204 లేన్ వస్తుందో ఇక్కడ కూడా ఆర్గనైజేషన్ పాకెట్స్ ఓపెన్ అవుతాయి. కాబట్టి ఓన్లీ ఏడీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కూడా ఏడీబీ రోడ్ ఒక్కటే కాకుండా కెనాల్ రోడ్ బేస్ చేసుకుంటూ కారిడార్ కాకినాడ రాజమహేంద్రవరం మధ్య కారిడార్ ఏదైతే ఉందో అది ఇంక్లూడ్ అవుతుందని చెప్పి ఆల్రెడీ ఫైల్ చేసామన్నమాట. అది మోసం చూస్తున్నాం. ఇంకెవరైనా కార్పొరేటర్స్ కానీ ఎవరైనా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా కనుక సంబంధించిన ఎవరైనా అబ్జెక్షన్స్ మనం ఫైల్ చేయాల్సిన విషయం కనుక కార్పొరేషన్ దృష్టికి తీసుకొస్తే మనం దాన్ని కూడా ఫార్వర్డ్ చేసి కంప్లైంట్ చేస్తాం. మాస్టర్ ప్లాన్ మీద అభ్యర్థులు చెప్తే పూర్తి చేస్తారు చేస్తారు. దయచేసి మీ ద్వారా అధికారులను అడిగేది ఏంటంటే ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే అల్టిమేట్ అథారిటీ ఇక్కడ కాదు. whatever the objections which have been raised ఇవ్వచ్చు. ఇప్పుడు ఇవాళ కానీ కౌన్సిల్ తీర్మానం అయినా సరే ఇవ్వచ్చు. మాస్టర్ ప్లాన్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. కొన్ని అపోహలు ఉన్నాయి మాస్టర్ ప్లాన్లో, కొన్ని అపోహలు ఉన్నాయి. కొంతమంది వ్యక్తులు మాస్టర్ ప్లాన్లో రోడ్డు ఉంటే అది గవర్నమెంట్ అయిపోద్దా, లేకపోతే మాస్టర్ ప్లాన్లో ఏదైనా ఒక ఏరియా సాఫ్ట్వేర్ పార్క్ నోటిఫై చేస్తే అంతా గవర్నమెంట్ తినాలి. ప్లానింగ్ లో ఆర్గనైజేషన్ ప్లానింగ్ లో ఈ ఏరియాలో ఇది ఉంటే బాగుంటుంది, కానీ సబ్సిక్వెంట్ గా అక్కడ ఉన్న లోకల్ కండిషన్స్ గౌరవ సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఓపెన్ ఎండెడ్ ప్రాసెస్. కాబట్టి ఎవరు కూడా ఆ విధమైన ఒక నెగిటివ్ థాట్ లో ఉండకూడదు. మాస్టర్ ప్లాన్ ఇస్ దేర్ ఎనీ టైం. టౌన్ ప్లానింగ్ అథారిటీస్ కానీ వీళ్ళంతా కూడా దే హ్యావ్ టు టేక్. ఇవాళ ఏదైతే అబ్జెక్షన్స్ అన్ని ఇచ్చారో అవన్నీ కూడా రిజిస్టర్ చేసుకుని దే ఫార్వర్డ్ చేయమనండి. నోటిఫికేషన్ ఇచ్చి పబ్లిక్ అంతా చెప్పారు. ప్లాన్లు కూడా అన్నీ కూడా చూపించడం జరిగింది. తర్వాత ఇప్పుడు కార్పొరేట్లకు అవగాహన కోసం ఇంత టైం తీసుకుంది. ఆల్రెడీ ఎవరైతే ఇచ్చారో ప్రతి దానికి వాడు ఇచ్చిన దాని మీద మనం నోట్ ఇచ్చారు. ఈచ్ పాయింట్ ఎవరెవరైతే రేజ్ చేశారో దానికి యాక్సెప్ట్ చేయడమా డీటెయిల్స్ ఇచ్చారు. ఆల్రెడీ కార్పొరేట్లు పంపించారు. ఇంకా దాంట్లో మనం వెనకాల్సిన ఒకటి అవగాహన అంటే అందరం కొంచెం అనుభవం మీద కొన్ని ప్రాబ్లమ్స్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక ఐటీ పార్క్, ఎప్పుడైతే ఐటీ పార్క్ అన్నారో ఐటీ పార్క్ ఈ పార్క్ చేస్తే ఎలాంటి సొల్యూషన్ ఇవ్వడం. దానికోసం మనం ముందుగానే వెళ్ళి చెప్పాం. ఎందుకంటే ఆల్రెడీ ఒక 3-4 లైన్ వెళ్ళింది, వాటర్ లైన్ వెళ్ళినాయి, అక్కడే హైవే వెళ్ళింది, చాలా భూములు కోల్పోయారు. మరలా ఐటీ పెట్టి ఐటీ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఐటీ పెడితే అలా కూర్చుంటే ఆ రైతులు నష్టపోతారని చెప్పాం. మన మార్పులు అవుతాయి. కొన్ని చోట్ల మల్టీ జోన్కి మనకు ఉన్న అవగాహనలో మల్టీ జోన్ ఇవ్వడం. కొన్ని మనకు తెలిసిన చోట ఆల్రెడీ కమర్షియలైజ్ అయిపోతున్నాయి అని కమర్షియల్ జోన్ పెట్టండి, మీరే ముందే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వన్స్ జోన్ రెగ్యులరైజేషన్ క్లియర్ అయిపోతే ప్రాబ్లం లేదు. మరలా దానికోసం పైదాకా రాజధాని దాకా తిరగటం లేదా డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మొత్తం సిస్టమ్స్ అన్ని మార్పు అయిపోతున్నాయి. మనకు తెలియకుండానే చాలా మార్పులు వచ్చేసినాయి. ఆన్లైన్ పర్మిషన్ ఇచ్చే సిస్టంలో కూడా వచ్చాం. దానివల్ల చాలా వరకు బిల్డింగ్ ప్లాన్లు ఇక ముందు ఎందుకంటే ఇప్పటిదాకా మాస్టర్ ప్లాన్ని సక్రమంగా ఉపయోగించడం ఎలా ఉంటుందంటే నేను చూశాను. ఇప్పుడు దీనికి సంబంధించింది గత పుష్కరాల్లో గుళ్ళు గోపురాలన్నీ తీసాం, బడ్డీలన్నీ తీసాం, పందులన్నీ తీసాం. మరలా ఊళ్ళోకి పందులు రావటం ఎవరిది తప్పు? మళ్ళా బడ్డీలు పెడతా ఉన్నారు. పెట్టి షాపులు కట్టించి వాళ్ళందరూ రిహాబిలిట్ చేస్తే మళ్ళా బడ్డీలు రోడ్డు మధ్యలోనో ఫుట్పాత్ మీద పెడతా ఉన్నారు. గుళ్ళు అసలు ఏం చేస్తారు ప్లానింగ్?
ఇవాళ ఎన్నిస్పేటలో ఒక రోడ్డు ఉంది, అసలే నేరో రోడ్డు. అయితే పార్టీ కూడా 35, 33 రోడ్డు అనుకుంటాను. మూల మీద గుడి కట్టారు. ట్రాఫిక్ ఎలా నాకు తెలియట్లా. మనకి శ్యామలా టాక్స్ నుంచి వెళ్ళిన తర్వాత సెకండ్ రోడ్లో మనం వెళ్తా ఉంటే గుడి కట్టేది మనమే, విగ్రహం పెట్టేది మనమే, పూజలు చేసేది మనమే, దాని బతికేవాడు కొంతమంది. ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు, ఎలా కట్టనిస్తున్నారు, మళ్ళీ సెంటిమెంట్ ఏంటి? ఇవాళ పుష్పాల కాలం మళ్ళీ 10-15 గుళ్ళు వచ్చాయి రోడ్డు మధ్యలో. మురుగు కాలం మీద గుడి కడతా ఉన్నారు, ఫుట్పాత్ మీద గుడి కడతా ఉన్నారు, రోడ్డు మధ్యలో గుడి కడతా ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గర 2-3 గుళ్ళు పెట్టేశారు. ఒక దేవుడు కాదు, 10 మంది దేవుళ్ళు వస్తూ ఉన్నారు. దీని మీద మనం రాబోయే రోజుల్లో మనం కూడా ఆలోచించి, మన కార్పొరేట్లు కానీ మనం కానీ, ఇది ఒక మతానికి సంబంధించిన కాదు, అసలు రవాణా ఎలా జరగాలి. ఇంత ట్రాఫిక్ పెరుగుతుంది, యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. ఎవరో ఒక చిన్న బొమ్మ పెట్టేయటం, దాని మీద చిన్న గుడి కట్టేయటం, మనందరి దగ్గర సందాలు తిరగటం, మనం కూడా సెంటిమెంట్ అలా సందాలు వేయటం, ఒక పందిరేసేయటం. ఈ మధ్య రోడ్లో కూడా కమిషనర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, రోడ్డు మధ్య పందిర్లు వేయదంటే ట్రాఫిక్ ఆపుతా ఉన్నారు. నా దగ్గరకు వచ్చారు, నేను చెప్పలేనయ్యా అన్న. రేపు అప్పారావు గారి దగ్గరకు సత్యనారాయణ గారు నేను చెబుతాను అనేటప్పటికి ఎక్కడ అంటే నేను వేరే అంటాను కాదు, అప్పారావు గారు చెప్పకుండా కూర్చుందో చెబుతాడు. వినండి, మీరు కూడా ఆలోచించండి. రోడ్డుని ట్రాఫిక్ కంజెషన్ గా ఒక పక్క ఏసీ రోడ్డు, సిమెంట్ రోడ్డు తవ్వేస్తున్నారు, తార్ రోడ్డు తవ్వేస్తున్నారు. మళ్ళీ ఏ పేపర్లోనో గోతులు పడ్డ రోడ్డు అని ఫోటోలు వేసేస్తారు. ఇది ఎందుకంటే మనందరం మీ మీద అంటలేదే బాబు, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తారు, లేకపోతే కార్పొరేటర్ దగ్గరికి వెళ్తారు. మనం మాస్టర్ ప్లాన్కి వెళ్తున్నాం కనుక మనందరం ఇది ఒక రాబోయే తరానికి మనం ఉంటాము ఉండం, కానీ ఇది రాబోయే కనీసం 30 సంవత్సరాలకి మాస్టర్ ప్లాన్ వెళ్తున్నప్పుడు అవసరమైనప్పుడు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే నగరంలో మనం ఇంప్రూవ్ చేయలేం. కొన్ని రోడ్లు ఉంటాయి బాగా ట్రాఫిక్ రోడ్డు, అవసరమైతే కొంత సర్దుబాట్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం 60 చేయలేకపోయినా కనీసం ఒక 40కో 35కో డ్రైన్తో సహా చేస్తేనే ఆ ట్రాఫిక్ కండిషన్ వదిలించుకోగలం. కనుక దయచేసి ఈ ఇంప్లిమెంటేషన్ లో మనం కూడా డ్రైన్ల ఆక్రమణ మీద కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. డ్రైన్లు క్లీన్ చేయలేకపోతా ఉన్నారు. ఆ డ్రైన్ మీద కట్టిన ఎవరికాడే స్లాబ్లు పోసేసి ర్యాంపులు వేసేసి ఆ డ్రైన్ క్లీన్ చేయనందువల్ల మొత్తం మురుగంతా అక్కడ ఆగిపోతా ఉంది. ఎంత క్లీన్ చేసినా మళ్ళీ వస్తుంది. దీని మీద కఠినంగా మనం వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. టౌన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ లో ఆల్ డ్రైన్స్ ఫుట్ పాస్ క్లియర్ చేయాల్సిందే. గుడున్నా బడున్నా ఎవరు ఆక్రమణలో ఉన్నా, ఏ రాజకీయ పార్టీ వాళ్ళు ఉన్నారా, పెద్దవాళ్ళు ఉన్నారా, చిన్నవాళ్ళు లేకుండా నిష్పక్షపాతంగా తీసేస్తేనే ఊరికి ఒక మంచి క్లీన్ సిటీగా తయారు చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఇవి కూడా చేస్తేనే మీకు రోడ్లు ఉన్నాయి. రోడ్లు క్లియర్ చేసిన మళ్ళీ ముందేస్తాడు, ఐరన్ షట్టర్లు పెడతాడు, ఐరన్ స్లాబ్ పెడతాడు, వేస్ట్ మెటీరియల్ దాని మీద తెచ్చి పెడతా ఉన్నాడు. రోడ్డు మళ్ళా తయారైపోయింది. మరి మొహమాటం ఎంతో నాకు తెలియదు. జేసీబీలు పెట్టి వరుస పెట్టి తీసేయండి, ముందు దానికి మంచి ఇంపాక్ట్ వస్తుంది. ఊర్లో తీయండి గట్టిగా, మేము ఎవరో అంటున్నాం. కనుక దయచేసి మాస్టర్ ప్లాన్ లో ఇవన్నింటినీ కూడా చర్చించి అమలు చేసేటప్పుడు గుళ్ళు తీసేయండి, ఆక్రమణలు తీసేయండి, ప్రైవేటు వ్యాపారాలు చేసేవాళ్ళు రోడ్డు మీద లేకుండా చూసుకోండి, లోపల చేసుకోమండి, చక్కగా చేసుకోమండి, వాళ్ళ స్థలాల్లో వాళ్ళు చేసుకోమండి. డ్రైన్ టు డ్రైన్ క్లియర్ గా ఉండేలాగా చేయాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి దాన్ని కూడా గమనంలో తీసుకోమని యాజమాన్యానికి ప్రజాప్రతినిధులు కూడా విజ్ఞప్తి చేస్తాం. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అసలు పైప్ లైన్ వేసేటప్పుడు దానికి సమర్థత ఉందో తెలియనప్పుడు అక్షరాలు రోడ్లు ఏమవుతాం అలా చూపించమంటే మేము 15 రోడ్లు వేసారు కదా. పుష్పాలు ఉందాక పుష్పాలు అయిపోయి అవసరం అయిపోయి ఎప్పుడు పైప్ పైప్స్ వాడే విధానం ఏంటి? ఇప్పుడు దాని మీద చూసినప్పుడు చెప్పండి సార్. పైప్ లైన్ ఎందుకు అవుతాయి రోడ్డు, ఆ రోడ్డు సరిగ్గా పోర్చులు కానీ సిగ్నల్ కానీ చేయలేదు, దానివల్ల ఇబ్బంది అవుతుంది. మేము అడిగాము కదా దాని మీద తీసుకుంటాం. అంటే మాస్టర్ ప్లాన్ మీద కదా ఇప్పుడు మీరు అలాగే సార్ సైలెంట్ గా ఉండండి. ఆ మేస్త్రిని పక్కడానికి వచ్చారట వ్యాపారం. అంటే ఏ పరిస్థితిలో మనం ఉన్నామని ఒకసారి దృష్టిలో పెడతాం. రెండోది
రిలయన్స్ వాళ్ళకి ఇస్తున్నాం, ఎయిర్టెల్ వాళ్ళకి ఇస్తున్నాం పర్మిషన్. శుభ్రంగా తగ్గుపడేస్తారు. అది కనీసం అంటే కప్పెట్టడం మన పైన, తప్పడం మన పైన ఏదో కొన్ని క్లారిటీగా చెప్పాలి. ఒకవేళ మనం కోర్టు మన పని లేదని క్లారిటీ ఏదో చెప్పాలండి ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ టైం రిలయన్స్ అయినప్పుడే మరీనా వాటిలో ఒక మన మున్సిపల్ కాంట్రాక్టర్ రోజులు పడితే చెయ్యకపోయింది వాళ్ళు కోర్టులో పోవడం వాళ్ళు. మేము అడిగితే వర్షం వస్తుంది కదా లోపలికి వెళ్ళిపోతే చెప్తున్నారు ఎయిర్టెల్. అందువల్ల అదేదో క్లారిటీ చెప్పాల్సిన కోరుతున్నారు. దాని మీద అందరికీ అవగాహన ఉండాలి ప్రతి సభ్యులకి అని చెప్పి తెలుగులో కూడా తర్జుమా చేయించి ఇచ్చారు. చాలా మేరకు ఇప్పుడు కూడా జరిగింది. అయితే మీ ద్వారా నేను కమిషనర్ చెప్పేది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఒత్తిడి మేరకు ఇంకోటిగో మనకు సూచనలు ఇస్తాం. కానీ మాస్టర్ ప్లాన్ అనేటప్పటికీ అది 15-20 సంవత్సరాల ముందు దృష్టిలో పెట్టుకొని రోడ్లు వెడల్పు కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఉదాహరణకి గతంలో ఈ స్లోయర్ స్టేట్మెంట్ ఫ్యాక్టరీ ఆ ప్లాంట్ అక్కడ మంచిది కాదు, ఇది హార్ట్ ఆఫ్ ద సిటీకి అయ్యే పరిస్థితి ఉందని ఆ వేళ గవర్నమెంట్ ప్రిన్సిపల్ గారు చెప్పారు. కానీ ఆనాడు కడి ఎమ్మెల్యే గారు అక్కడే పెట్టాలన్న వల్ల ఈ వేళది మధ్యలోకి వచ్చింది. అలాగే కొన్ని రోడ్లు వెడల్పు చేస్తే ప్రజలు ఎదుర్కొంటారు, ఇబ్బంది పెడతారేమో అనే ఆలోచన ఉన్నా సరే డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని చేయవలసిన పరిస్థితి. 99 ఎలక్షన్ ముందు భారత భవనాల దగ్గర నుంచి మీడియా ట్యాక్స్ వరకు కూడా చాలా ఇదిగా ఉన్నప్పుడు బుద్ధి సంఘంలో ధైర్యం చేస్తాను మెడల్ చేయమంటే చాలా మంది మీరు ఎలక్షన్ దగ్గర పెట్టుకొని చేస్తారు పొరపాటు చెప్పినప్పుడు ఆ రోడ్లో కూడా కొంతమందికి ఇబ్బంది కలిగిన ప్రజలందరికీ కూడా సౌకర్యంగా ఉంది కాబట్టి ఆ రోజున మంచి మెజారిటీతో గెలవలేదు. అంటే ఇది ఎలక్షన్ గురించి చెప్పడం కాదు. ఈవేళ కొన్ని రోడ్లు 100 అడుగులు పెట్టాం. అవి 80కి చెయ్యాలో 70కి చెయ్యాలో ఎవరైనా అభ్యంతరం పెట్టినా దాని గురించి నేను చెప్పేది ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ రోడ్లు దృష్టిలో పెట్టుకొని దాన్ని ఖచ్చితంగా ఫ్యూచర్ ఆలోచించి ఈవేళ మనం కుదించి చేసిన ఫ్యూచర్లో తప్పనిసరిగా మళ్ళీ పెంచవలసి. ఏదో ఒకసారి ఒక నిర్దిష్టమైనటువంటి విధి విధానాలతోటి మనం ఈ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయగలిగితే రాబోయే తరాలను మనం అభినందించే పరిస్థితి ఉంది. కాబట్టి కొన్ని అభ్యంతరాలు ఉన్న మాస్టర్ ప్లాన్ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని రోడ్లు వెడల్పు తగ్గించడంలో కానీ ఇంకో విధానంలో కానీ నిర్ణయం తీసుకోకూడదు అనేది నా అభిప్రాయం. కాబట్టి నేను అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ మాస్టర్ ప్లాన్ యథావిధిగా ప్రజల మన సభ్యులు కానీ ప్రజాప్రతినిధుల యొక్క ఆమోదంలో అంగీకరింపు చేసి మనం హైదరాబాద్ పంపిస్తే ఏం జరిగితే జరుగుతుంది. కానీ నా యొక్క ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేయవలసిన బాధ్యత మనందరి మీద రాబోయే తరాలను ఎన్నుకునే విధంగా ఉండాలని మాస్టర్ ప్లాన్ ఇందాక అప్పరావు గారు చెప్పినట్టు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు. కానీ ఈ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఓన్లీ రోడ్లు వెడల్పు ఇవే ఇచ్చారు తప్ప ఎక్కడా కూడా ఒక స్టేడియం ఎక్కడ ప్రతిపాదించాలి, లేకపోతే ఇప్పుడు మనది వచ్చేటప్పటికి బాగా కమర్షియల్ హబ్ అండి. ఇప్పుడు రేపటి వచ్చి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఇప్పుడు మెట్రోస్ అవి వచ్చి ఇది ఎప్పుడుకోగానే రాదు. ఎక్కడైతే మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడ పెట్టాలి ఇటువంటివి కూడా ఎక్కడైనా గోడౌన్స్ పెట్టాలి. ఇప్పుడు తబేలా ఉందండి, 16వ వార్డులో షిఫ్ట్ చేసాం. కానీ 16వ వార్డులో అన్నీ కూడా చుట్టూ కూడా మనకు అంతా రెసిడెన్షియల్ అయిపోయాయి. సో మళ్ళీ అక్కడ జనాలు ఇక్కడ పెడతారు, మళ్ళీ ఇక్కడ జాంపేట నుంచి అక్కడ తీసుకెళ్ళాం. సో ఎక్కడ ఇవన్నీ పెట్టాలి అన్నది ఎక్కడ కూడా మరి ముందు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇంకోటి వచ్చేటప్పటికి ఇది 12Aలో నేను సబ్జెక్ట్ పెట్టడం జరిగిందండి. అంటే ఫీజిబిలిటీ లేదని ఇచ్చారండి. నాకు ఒకసారి అధ్యక్ష మీ ద్వారా కమిషనర్ గారిని అడగబోతున్నాను. అంటే ఫీజిబిలిటీ అంటే అర్థం ఏంటన్నది ఒకసారి నాకు చెప్పమని చెప్పండి. అలా కాదండి అధ్యక్ష, ఎందుకంటే ఇందులో ఫీజిబిలిటీ లేదండి. అంటే ఒకసారి ఏంటి లాస్ట్ టైం కూడా ఏంటి ప్రజలు అడుగుతున్నాం ఆన్సర్ రావట్లేదు, మేము వెళ్ళిపోతున్నాం. నాకు అంటే ఒకసారి ఆన్సర్ అన్నది ఫీజిబిలిటీ లేదు ఎందువల్ల అన్నది సార్ నాకు చెప్పమని. అది అన్ని రాసుకుంటున్నారు సురేష్ గారి దగ్గర నుంచి, మళ్ళీ అన్ని మీకు రిపీట్ చేసి అన్ని ఆన్సర్స్ చెప్తారు ఒకసారి. ఇప్పుడు ఫీజిబిలిటీ లేదండి. అంటే లాస్ట్ మాస్టర్ ప్లాన్ లో ఉన్న 100 ఫీట్ రోడ్ ఎందుకు తీసేశారు? అది ఇప్పుడు ఈ ఇల్లులో వచ్చేటప్పటికి 12A అన్న సబ్జెక్ట్ లోనండి మీకు అటు శానిటోరియం అటు లాలాచారు హౌసింగ్ బోర్డులోంచి ఏవిఆర్ రోడ్డుకి డైరెక్ట్ కనెక్షన్ రోడ్ అండి. అక్కడ 100 ఫీట్ రోడ్ ఉండే డైరెక్ట్ ఈవెన్ నేషనల్ హైవే డివైడర్ వాళ్ళు అక్కడ డివైడర్ పెట్టారు స్ట్రైట్ గా వెళ్ళాలి. సో దాన్ని తప్పించి అదే దట్ ఈస్ మీడియం అండి, మీడియం పెట్టారు డైరెక్ట్ వెళ్ళాలి. అటు వెళ్ళకుండా దాన్ని మరలించి మళ్ళీ ఇంటికి ఎలా చేశారన్నది ఆన్సర్ ఒకటండి. తర్వాత ఈ దానాలపై రోడ్లు ఉన్నాయి.
ఇప్పుడు దానిపైన పార్క్ ఉన్నది, పార్క్ ఇంతలా 50 చేయాలని అవతల 50 చేయాలి, ఒకవైపు 50 చేసి ఒకవైపు 40 చేయడం వల్ల ఎంతవరకు సమంజసం? ఎన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా ఫీజిబిలిటీ లేదని ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడైతే ల్యాండ్ అవైలబిలిటీ ఉందో ఆ ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నప్పుడు కూడా ఏంటి ఫీజిబిలిటీ లేదు. ఇప్పుడు దానివైపు ఇట్లాంటి హైలీ పాపులేటెడ్ ఏరియాలో ఆల్రెడీ బిల్డింగ్లు కట్టేసుకున్నారు, అన్ని కట్టేసుకున్నప్పటికీ కూడా అక్కడ 50 ఫీట్ రోడ్ ఇవ్వడానికి ఎప్పుడైతే ఉన్నదో ఇక్కడ ఏంటంటే ఉన్న చోట రోడ్డు ఉన్న చోట మరి రోడ్ లేకుండా మరి పాత మాస్టర్ ప్లాన్లో కొన్నాళ్ళకేమో ఆన్సర్లు ఎలా ఇచ్చారు, పాత మాస్టర్ ప్లాన్లో ఉన్నందువల్ల మేము చేయలేకపోతున్నాం అని చెప్పడం జరిగింది. ఇప్పుడేమో కొన్నాళ్ళలోనేమో ఫీజిబిలిటీ లేదు. మరి ప్రతిదానికి ఇచ్చిన ప్రశ్నలన్నింటికి కూడా నాకు వివరణ ఇవ్వాలని కోరుతున్నాను. అధ్యక్ష, ఏదైతే అక్కడ టెక్నికల్ గా ఇక్కడ కూడా కానీ ఈ సజెషన్ వీళ్ళు కూడా ఇక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ అంటే గ్రౌండ్ సర్వే చేసి ఇప్పుడున్న పొజిషన్ పంపిస్తారు. దాన్ని బట్టి ఫీజిబుల్ నాన్ ఫీజిబుల్ అని వస్తాయి తప్పితే వేరే విధంగా కూడా కాదు. 75లో అది ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయాలి అనేది వాస్తవ పరిస్థితి దృష్ట్యా కాదు. ఎందుకంటే గతంలో ఉన్న ఆ రోజు ఆనాలంకపురం రోజు ఆంధ్ర అంతా కూడా ఎడ్యుకేషనల్ హబ్ అన్నారు. ఇవాళ మీరు చూస్తే అక్కడ ఎడ్యుకేషనల్ హబ్ ఏమైనా ఉందా? ఏది అయితే రియల్ టైంలో చూసుకుని ఏది అవసరం, రెండవది ఫీజిబిలిటీ. సపోజ్ ఒక అపార్ట్మెంట్ స్ట్రక్చర్ ఆల్రెడీ ఒకసారి పర్మిషన్ ఆ ఏరియాలో వచ్చేసింది. అంతకుముందు మాస్టర్ ప్లాన్లో ఏదైతే గౌరవ ఫ్లోనీర్ గారు చెప్తా ఉన్నారో అది రూరల్లో ఉండేది, పంచాయతీలో ఉండేది. పంచాయతీకి మన అర్బన్ ఏరియాకి డిఫరెన్స్ ఉండేది. అప్పుడు దానివల్ల రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అంటే ఆన్ గ్రౌండ్ రియల్ టైం సర్వే చేసి ఫీజిబుల్ నాన్ ఫీజిబుల్ అని చెప్తారు. దాని అర్థం అది ఒకటి. రెండవది, దానవాపేట మెయిన్ రోడ్ 50 పెట్టి పక్క రోడ్ 40 పెట్టారు ఏంటి అని అడుగుతాను. దానవాపేట మెయిన్ రోడ్ అన్న దాంట్లోనే ఉంది అర్థం. మెయిన్ అంటే అన్ని రోడ్లు అంటే ఒకటి అర్థం చేసుకోమ్మా, ఇవాళ అధికారం ఉంది కదా అని బిల్డింగ్లు కట్టుకుని గత 40 ఏళ్ళుగా 50 అన్ని పడుకుంటే వెళ్ళిపోం. ఎంతవరకు చేయగలమో ఒక స్ట్రక్చర్స్ పెట్టి, అదే వేరే విధమైన స్ట్రక్చర్స్ పెట్టి ఆ గ్రౌండ్ లెవెల్ అని ఇందాక నుంచి అదే చెప్పేది రియల్ టైం బట్టి చేస్తాను తప్పితే ఈ రోడ్ పెట్టారు కాబట్టి ఆ రోడ్ పెట్టండి, ఆ రోడ్ పెట్టారు కాబట్టి ఈ రోడ్ పెట్టండి, ఇక్కడైతే 3 ఇక్కడ రోడ్ ఉంది, అప్పుడు మాస్టర్ ప్లాన్ రోడ్ పక్కనే ఉంది, దాన్ని అది కూడా 2 ఇంప్లిమెంట్ చేయండి అంటే ఒక రోడ్ నెట్వర్కే ఉంటుంది తప్పితే ఏది ఉండదు. రియల్ టైం అన్బయస్డ్గా చూడండి. దయచేసి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ అధికార పక్షంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు. నేను ఇవాళ అంటే నేను జనరల్గా చెప్తున్నాను పార్టీ పక్షం. అలాగే గౌరవ పెద్ద మా గౌరవ బుచ్చయ్య గారు చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దేంట్లో ఈ గుళ్ళు ఏదైతే ఆదాయ మార్గాలు కానీ నాకు బాగా గుర్తు, ఎలక్షన్ ముందు కానివ్వండి, ఎలక్షన్ తర్వాత కూడా మన రామకృష్ణ గారు 1వ వార్డు కానీ రోడ్డు మార్గంలో పండుగ ఇబ్బందులు వస్తాయి. మన తర్వాత సెంటిమెంట్ అంటారు. నా వరకు నేను వాళ్ళు కూడా చెప్తున్నాను, నిజంగా హిందూ అయితే రోడ్డు పక్కన డ్రైనేజ్ పైన గుడి కట్టకూడదు. ఎందుకు కట్టకూడదు అంటారు. నిజమైన మనకి ఆగమ శాస్త్రం కూడా ఉంది. కానీ ఇవాళ ఏమైపోయింది, ఇవాళ పరిస్థితి ఎవరికి వాళ్ళు ఒక ఆదాయ మార్గాలుగా తీసుకుని ఆ గుడి పెట్టి ఎవరు చూడండి ఆదాయం రాకపోతే వీళ్ళందరినీ ఇంట్లో డబ్బులు చేయమనండి, చేయరు. కాబట్టి మీరు కూడా అధ్యక్ష ఏదైతే ఉందో ఇందాక శాసనసభ్యులు చెప్పింది పూర్తిగా వాస్తవం. వాళ్ళ ట్రాఫిక్ ఇబ్బంది లేకపోతే రకరకాల దాని పక్కన పూల కొట్టు, దాని పక్కన కొబ్బరికాయ కొట్టు, దాని పక్కన ఇంకో కొట్టు ఏదైతే ఉందో మొత్తం వచ్చేస్తాం. ఇది ఒకటి నగరానికి మంచిది కాదు, ప్రజానీకానికి మంచిది కాదు. మాట్లాడడం బాగుంది. గౌరవ కార్పొరేటర్ కన్సర్న్లోనే కొన్ని జరిగినాయి. ఎనభై అడుగులుగానే ఉంచండి అని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది. ఆ ప్రతిపాదన దాన్ని అదే విధంగా ఉంచేట్టుగా ఆమోదిస్తూ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించుకొని మేము కోరుతున్నాం. అదే చెప్తున్నాం. నేను రోడ్డు ఫాలో చేశాను. ఏదైతే ఇప్పుడు లాలాజు 50 హౌసింగ్
పెట్టామో అక్కడి నుంచి ఆ రోడ్డుని తీసుకొని క్వారీ పక్క నుంచి శాంటోరియం దాకా రోడ్డు వేయించాం. వేయించిన తర్వాత అది మాస్టర్ ప్లాన్లో ఎలా ఉన్నా తర్వాత క్వారీ ఓనర్స్ అంతా కట్ చేసి ఆఖరి దాకా కట్ చేసి రోడ్డు లేకుండా పోయింది. అవతల సున్న పట్టీలు ఉన్నాయి పేపర్ మిల్ అడిగే రోడ్లు. ఆ సున్న పట్టీలు కూడా తీసేసి దాన్ని కూడా కమర్షియలైజ్ చేసి అమ్మేశారు పేపర్ మిల్ వాడు. వాళ్ళ సున్న పట్టీల సిస్టమ్ తీసేసి కూడా తీశారు. రీసెంట్గా ఏమైందంటే పక్కన సింహాచలం నగర్ వచ్చింది. ఆ వైపు ఏమో వెంకటేశ్వర కాలనీ కాదు వితంతు కాలనీ చెంచు కాలనీ వచ్చింది. చెంచు కాలనీ తర్వాత కొంత డెవలప్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా అడగటం కాదు కానీ ప్రాక్టికల్గా ఆ గోతుల్లోకి వెళ్ళి రోడ్డు ఫార్మ్ చేయాలి. ఐ థింక్ ఇట్ ఈస్ 30-40 feet డెప్త్ ఉంది. అంతగా 30-40 feet కూడా ఒక చోట ఉంది. దానికని బఫర్ జోన్ పెట్టి ఇప్పుడు ఆ క్వారీలో ఎదురు కూర్చే అవకాశం లేదు. ఎందుకంటే మళ్ళా ఎంత తెచ్చి వాటి ఫిల్లింగ్ చేయాలి. చేస్తారని ఉన్నాం. నేను అడిగేది ఆ రోడ్డు కాదండి. హౌసింగ్ బోర్డు ఉంది కదండి. తెలుసా మరి అదే ఆ రోడ్డే దానికి అంశం. హౌసింగ్ బోర్డులో నుంచి 100 feet రోడ్ మాస్టర్ ప్లాన్ అక్కడికి వచ్చి ఆగింది. ఆ రోడ్డే పైకి రావాలి. ఆ తర్వాత శాంటోరియం పక్క నుంచి ఒక రోడ్డు వెళ్ళి కాతేరు కలవాలి. కాతేరు రోడ్డు మొన్న కూడా చెప్పాను. కాతేరు దగ్గర ఏదైతే వెంకటనగరం పక్క నుంచి వెళ్ళాల్సిన రోడ్డు కలవలేదు. అది చెక్ చేసుకోమన్నారు. భారీ శాంటోరియం పక్కన ఉంది. మళ్ళీ ఆక్రమణ గురవుతుంది. ఆ రోడ్డు కలవాలి కానీ 100 feet వచ్చేదానికి అవకాశం లేదు. విన్నామా? అది 100 feet వచ్చేదానికి అవకాశం లేదు. నేను కూడా మళ్ళీ ఏదో చూసి వాళ్ళు ఎవరో రిక్వెస్ట్ చేశారని కాదు, అందరూ కూడా ఉన్నారు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు చెప్పినా చెప్పకపోయినా మీ బంధువులని కాదు, భారీ ఓనర్స్ వాళ్ళు వచ్చి ఉన్నామా మొత్తం తీసేయమన్నారు. బఫర్లో తీయడానికి కుదరదని నేను పేరు చెప్పాం. వాళ్ళు అందరూ యూనియన్గా వచ్చి అడిగినా కూడా తీయటం కుదరదు. ఒకటి గ్రీన్ బెల్ట్ లో ఈ పక్క మాత్రం తీరు కానీ ఆ సైడ్ కొంత తగ్గించేదానికి అవకాశం ఉంది. మీరు నష్టపోకుండా చేస్తాం. మీరు మీ బఫర్ జోన్ సహకరించాలని చెప్పాం. వాళ్ళు బఫర్ జోన్ ఎందుకంటే మనకి ఈ క్వారీ ఫీడ్స్ లో వేస్ట్ చేసుకొని లైట్ చేసుకోవడానికి మనకు అవసరం కనుక దానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వైఏబీడే చేయడం. అందుకంటే వాళ్ళు ఏదో అడిగారని కానీ మనం ఏది కావాల్సిన అవసరం లేదు. 100 feet రావట్లా. హౌసింగ్ బోర్డు ప్రాబ్లమ్స్ వస్తే చాలా మంచిదే కానీ రావట్లా. దానివల్ల సమస్య వస్తుంది. రేపు పొద్దున పైనుంచి ఆటో నగర్ నుంచి ఒక రోడ్డు వస్తుంది. ఆటో నగర్ నుంచి కొత్తమూరుకు వచ్చే రోడ్డు మాస్టర్ ప్లాన్ లీకేజ్ రోడ్డు ఒకటి తయారు చేస్తాం. ఇప్పుడు దాన్ని కూడా శాంక్షన్ ఇచ్చారు త్వరలో. అది కూడా అయితే పైనుంచి ట్రాఫిక్ వచ్చి కనీసం మినిమం 60 feet రావాలని మనం అనుకున్నాం. దానికి ఏం చేశారు నాకు ఐడియా. చూస్తే ఆ దగ్గర ఉన్న ఒక అర్థం అవుతుంది సిచ్యువేషన్ ఏంటో. ఒకసారి టోపోగ్రఫీ గడి చూసి వస్తే కొంచెం అర్థం అవుతుంది. దాని గురించి దానికి అక్కడ